హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అండే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే ఈ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఎంసీసీ వాళ్ళు పీజీ నీట్ 2024కి సంబంధించి రౌండ్ 1 రిజల్ట్స్ అయితే ఇచ్చారు. ఈ రౌండ్ 1 రిజల్ట్స్లో మనం చెక్ చేసుకుంటే పీడిఎఫ్ డాక్యుమెంట్ ఈ విధంగా ఉంది. టోటల్గా 24,000 మెంబర్స్కి అయితే సీట్ అయితే అలాట్మెంట్ జరిగింది. దీంట్లో డిఎన్బి కోటా, ఆల్ ఇండియా కోటా, ముస్లిం యూనివర్సిటీ కోటా, బనారస్ అని చెప్పేసి చాలా రకాల కోటాస్, ఈచ్ అండ్ ఎవ్రీ కోటాలో దాంట్లో కోర్స్ వైజ్గా వాళ్ళకు పీడిఎఫ్ డాక్యుమెంట్ ఇచ్చారు. ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్లో మనము కట్ ఆఫ్ చేయడం అంటే చాలా కష్టం. సో దీనికోసం నేనేం చేశానంటే jaypalanday.comలో వెబ్సైట్లో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా దీంట్లోకి నేను అప్లోడ్ చేయడం జరిగింది. ఆ అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ ప్రకారంగా, అప్లోడ్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈచ్ అండ్ ఎవ్రీ కాలేజ్లో క్యాస్ట్ వైజ్గా, బ్రాంచ్ వైజ్గా, కాలేజ్ వైజ్గా, కోటా వైజ్గా ఇలా అన్ని రకాల రిపోర్ట్స్తో పాటు తెలంగాణలో ఎంతమందికి ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చింది, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వాళ్ళకి ఎంతమందికి సీట్ వచ్చింది, వస్తే ఏ కాలేజీలో సీట్ వచ్చింది, ఏ కోర్సులో సీట్ వచ్చింది అనే ఇన్ఫర్మేషన్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. వీడియో ముందు ఒక్కసారి లైక్ చేసే ప్రయత్నం చేయండి. మీరు ఇచ్చే లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే, మరి ఎంసీసీ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి ఈ కౌన్సిలింగ్లో పీజీ నీట్ 2024కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈ అలాట్మెంట్లో ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే కనుక రేపు మధ్యాహ్నం వరకు అబ్జెక్షన్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం వీళ్ళు మెయిల్ అయితే చేయొచ్చు. నాకు తెలిసి ఇక్కడ ఇచ్చినటువంటి అలాట్మెంట్ ఏదైతే ఉందో ఈ అలాట్మెంట్ ఫైనల్. సో ఆల్మోస్ట్ పెద్దగా చేంజెస్ అయితే ఉండవు. అయితే ఈ అలాట్మెంట్ డేటా అంతా కూడా పీడిఎఫ్లో సెర్చ్ చేయడం చాలా కష్టం కాబట్టి సో ఇదంతా కూడా నేను వెబ్సైట్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. ఈ jaypalanday.comకి సంబంధించిన వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ లాస్ట్లో డిస్కస్ చేద్దాం. సో ఒకసారి వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత టీఎస్ కేటగిరీ ఏ, పీజీ ఏపీ కేటగిరీ ఏ అండ్ టీఎస్ మేనేజ్మెంట్, ఏపీ మేనేజ్మెంట్ ఇక్కడ చెక్ చేసుకుంటే ఆల్ ఇండియా ఎంసీసీ అని చెప్పిస్తుంది. ఇక్కడ కట్ ఆఫ్స్ అని చెప్పిస్తుందండి. సో ఎంసీసీ ఎందుకు పెట్టేశానంటే ఇది ఎంసీసీ వాళ్ళు కండక్ట్ చేసే కౌన్సిలింగ్ డీటెయిల్స్ కాబట్టి ఈ కౌన్సిలింగ్ డీటెయిల్స్లో దాదాపుగా 24, 23, 22 సో ఈ విధంగా ఆ 3-4 ఇయర్స్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్స్ అన్నీ కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. సో మరి ఓల్డ్ కట్ ఆఫ్స్ ఎందుకు సార్, 24 కట్ ఆఫ్ చూద్దాం. 24 కట్ ఆఫ్ చెక్ చేసుకుంటే ఈ 24లో ఎన్ని రకాల స్పెషలైజేషన్స్ అయితే ఉన్నాయో అన్ని రకాల స్పెషలైజేషన్స్ అయితే వస్తాయి. దీంట్లో మరి నాకు నచ్చినటువంటి స్పెషలైజేషన్ జనరల్ సర్జరీ. సో జనరల్ సర్జరీ సెలెక్ట్ చేసుకొని ఆల్ ఇండియా కోటా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏ కేటగిరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓపెన్ అనుకుంటున్నాను అండి. ఓపెన్లో సెర్చ్ చేశాను. ఓపెన్లో సెర్చ్ చేయగానే ఓపెన్ కేటగిరీకి సంబంధించిన కట్ ఆఫ్స్ కనుక చెక్ చేసుకుంటే మరి 258 ఏ కాలేజ్ అది వర్ధమాన్ మహావీర్ మెడికల్ కాలేజ్లో 258తోని ఆల్ ఇండియా కోటా కట్ ఆఫ్ ఆ పర్టికులర్ కాలేజ్. ఇక్కడ ఉన్నటువంటి కట్ ఆఫ్తో లాస్ట్ క్లోజింగ్ కట్ ఆఫ్ 10,979 విచ్ కాలేజ్. సో ఇక్కడ చెక్ చేసుకుంటే ఫారూకుద్దీన్ అలీ అహ్మద్ మెడికల్ కాలేజ్ అని చెప్పేసి సో ఇది అస్సాంలో ఉంది ఈ పర్టికులర్ కాలేజ్లో. సో లేదన్నా మన కోటి మెడికల్ కాలేజ్కి సంబంధించి ఎంత ఉంది. సో ఉస్మానియా మెడికల్ కాలేజ్లో ఇదే జనరల్ సర్జరీ కనుక చెక్ చేసుకుంటే మరి ఇక్కడ కట్ ఆఫ్ అయినటువంటి ఆల్ ఇండియా ర్యాంకు 4,044. ఇది కాదన్న మాకు కావాల్సింది కర్నూలు మెడికల్ కాలేజ్ గురించి చెప్పండి. కర్నూలు మెడికల్ కాలేజ్కి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే ఇదే జనరల్ సర్జరీ కనుక చెక్ చేసుకుంటే ఈ జనరల్ సర్జరీలో కర్నూలు మెడికల్ కాలేజ్లో 6,306కి కట్ ఆఫ్ అయిపోయింది. ఈ విధంగా మొత్తం ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవచ్చు. ఇది కాదన్న మాకు కావాల్సింది 2024లో డీమ్డ్ మేనేజ్మెంట్కు సంబంధించినటువంటి జనరల్ సర్జరీ కూడా ఉంటుంది కదా సార్. ఆ జనరల్ సర్జరీలో మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మనకు దీంట్లో మేనేజ్మెంట్ కోటా అని చెప్పేసి ఉంది, మేనేజ్మెంట్ పెయిడ్ అని చెప్పేసింది. ఇది సెలెక్ట్ చేసుకుంటుంది. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను. సో మేనేజ్మెంట్లో అన్ని కూడా ఓపెన్ ఉంటాయి. దీంట్లో చెక్ చేసుకుంటే మేనేజ్మెంట్ కోటా కూడా జనరల్ సర్జరీ చేసి 14,000 నుంచి స్టార్ట్ అయిపోయి క్లోజింగ్ ర్యాంక్ ఎక్కడ వరకు అంటే దాదాపుగా 1,01,619
619కి కట్ ఆఫ్ అయిపోయింది. దీంట్లో మరి మల్లారెడ్డి కాలేజెస్ ఉన్నాయి కదా సార్, మల్లారెడ్డి కాలేజెస్ కనుక చెక్ చేసుకుంటే మల్లారెడ్డి కాలేజీలో ఉమెన్స్ కాలేజీలో కనుక చెక్ చేసుకుంటే 89,000కి క్లోజ్ అయిపోయింది. అది ఇంకా జనరల్ కాలేజ్ కనుక చెక్ చేసుకుంటే 87,000కి క్లోజ్ అయిపోయింది. ఈ విధంగా డీమ్డ్ కాలేజ్ కావచ్చు, ఆల్ ఇండియా కోటా కావచ్చు, జైన్ మైనారిటీ కోటా కావచ్చు, ముస్లిం మైనారిటీ కోటా కావచ్చు, ఇలా అన్ని రకాల కోటాస్, అన్ని రకాల కోర్సెస్కి సంబంధించిన ప్రతి ఒక్క రిపోర్ట్ అందుబాటులో ఉంది. సో ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇది కాదు అన్నాను ఇంతకుముందు చెప్పాను కదా, ఏపీ మెరిట్ లిస్ట్లో ఉన్న క్యాండిడేట్ ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చిందా, వస్తే ఏ కాలేజీలో సీట్ వచ్చింది, ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తానని చెప్పాను. అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఏపీకి సంబంధించి మెరిట్ లిస్ట్ 2024 మెరిట్ లిస్ట్, పీజీ నీట్ 2024 మెరిట్ లిస్ట్ అయితే వచ్చింది కదా, ఆ మెరిట్ లిస్ట్గా చెక్ చేస్తున్నాను. సో ఏపీ కేటగిరీకి వెళ్ళేసి ఏపీ మెరిట్ లిస్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 24 సెలెక్ట్ చేసుకొని ఆల్ సెలెక్ట్ చేసుకొని 1 నుంచి అప్ టు ఉన్నటువంటి ఆల్ మెరిట్ లిస్ట్ తీసేసుకుంటున్నాను. దీంట్లో ఆల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకోగానే ఏపీకి సంబంధించి పీజీ నీట్ 2024లో మెరిట్ లిస్ట్ అయితే వచ్చేసింది. ఈ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఎంతమంది అప్లై చేశారండి? సో దాదాపుగా 4,702 వీళ్ళందరికీ కూడా ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చిందా అంటే ఎంసీసీలో సీట్ వచ్చిందా? సో చెక్ చేద్దాం. ఇక్కడ అఖిల్ వంశీ అని ఉన్నాడు. జస్ట్ అఖిల్ వంశీ పైన క్లిక్ చేయగానే ఇతను ఆల్రెడీ ఎక్కడ అప్లై చేశాడు? సో ఏపీ నీట్ 2024కి అప్లై చేశాడు. దానికి ఆల్ ఇండియా 114. సో లోకల్ ఓపెన్ మెరిట్ ఎంత వచ్చింది, ఏయూఓసి మెరిట్ ఎంత వచ్చింది, ఈ విధంగా. దీంతో పాటు ఇతనికి ఎక్కడ సీట్ వచ్చింది? ఈడబ్ల్యూఎస్ కింద నిజాం కాలేజీలో సీట్ వచ్చింది. సో సెకండ్ పర్సన్ పైన క్లిక్ చేస్తుంది. సెకండ్ పర్సన్ పైన క్లిక్ చేసిన సెకండ్ పర్సన్ ఈడబ్ల్యూఎస్ కింద నిజాంలో సీట్ వచ్చేసింది. నెక్స్ట్ థర్డ్ పర్సన్ పైన క్లిక్ చేస్తాను. థర్డ్ పర్సన్ పైన క్లిక్ చేసినప్పుడు అయితే ఎక్కడ సీట్ వచ్చి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఉత్తరప్రదేశ్లో సీట్ అయితే రావడం జరిగింది. సో ఏ కోర్సులో సీట్ వచ్చింది అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా 10th పర్సన్ పైన క్లిక్ చేస్తే 10th పర్సన్ క్లిక్ చేస్తుంటే గాంధీ మెడికల్ కాలేజీలో జనరల్ మెడిసిన్ అయితే సీట్ రావడం జరిగింది. సో ఈ విధంగా మెరిట్ లిస్ట్లో ఉన్న క్యాండిడేట్, అది ఏపీ మెరిట్ లిస్ట్ కావచ్చు, తెలంగాణ మెరిట్ లిస్ట్ కావచ్చు. సో అంతేకాదు ఏపీకి సంబంధించి మనకు బీక్యాక్ట్ అంటే మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన మెరిట్ లిస్ట్ కూడా వచ్చింది కదా, ఈ మెరిట్ లిస్ట్లో ఉన్న క్యాండిడేట్కి ఎవరికైనా ఎక్కడైనా సీట్లు వచ్చాయా అది కూడా చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఓన్లీ ఏ కేటగిరీ కాదు, మేనేజ్మెంట్ కోటాకు సంబంధించినటువంటి లిస్ట్కి ఆల్ ఇండియా కోటాలో జరిగిన కౌన్సిలింగ్కి కూడా ఇక్కడ మనకు ట్యాగ్ చేయడం జరిగింది. ఇక చెక్ చేసుకుంటే భార్గవి ఇక్కడ జస్ట్ రూల్ నెంబర్ పైన క్లిక్ చేస్తుంది. రూల్ నెంబర్ పైన క్లిక్ చేయగానే సో వీళ్ళు ఏ కేటగిరీకి అప్లై చేశారు, ఇక్కడ మేనేజ్మెంట్ బీ కేటగిరీకి అప్లై చేశారు, వాళ్ళకి ఎక్కడ సీట్ వచ్చింది ఇక చెక్ చేసుకుంటే డిఎన్బి కోటా కింద జనరల్లో మనకు చెక్ చేసుకుంటే ఇక్కడ ఆర్డీలో అయితే సీట్ రావడం జరిగింది. సో ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు డిఎన్బి కోటా కింద. నెక్స్ట్ థర్డ్ పర్సన్ పైన క్లిక్ చేద్దాం. థర్డ్ పర్సన్ పైన క్లిక్ చేసుకుంటే సో వాళ్ళకి ఎక్కడ సీట్ వచ్చింది? ఆర్డీలో నవూరి హాస్పిటల్లో మనకు బెంగళూరు తమిళనాడు ఉన్నటువంటి కాలేజీలో సీట్ అయితే వచ్చింది. నెక్స్ట్ చెక్ చేద్దాం. సో 10th పర్సన్ పైన క్లిక్ చేసుకుంటే సో ఓన్లీ ఏ కేటకి అప్లై చేశారు, బీ కేటకి అప్లై చేశారు. సో ఇంతవరకు ఎక్కడ కూడా సీట్ అనేది అలాట్ కాలేదు. అది ఇంకా సెకండ్ పర్సన్ 11th పర్సన్ పైన క్లిక్ చేసినప్పుడు 11th పర్సన్ పైన క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కింద డిఎన్పి కోటా కింద ఎక్కడ సీట్ వచ్చింది. సో ఈ విధంగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని ఒకదానికి ఒకటి ట్యాగ్ చేసుకుంటూ ఎంటైర్ ఇండియా లెవెల్లో ఉన్నటువంటి ఆల్ మెడికల్ కాలేజెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి ఎంసీసీకి సంబంధించిన అలాట్మెంట్స్ ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ అలాట్మెంట్స్లో 2024 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆర్డీఏ సెలెక్ట్ చేద్దాం. లేదా జనరల్ మెడిసిన్ చూద్దాం. జనరల్ మెడిసిన్ సెలెక్ట్ చేసుకొని ఆల్ ఇండియా కోటా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆల్ సెలెక్ట్ చేస్తున్నానండి. సో ఆల్ ఎందుకు సెలెక్ట్ చేస్తున్నాను అన్న, ఇంతకుముందు మీరు చెప్పారు కదా కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ ఉంది. ఇక్కడ కోటి మనకు ఉస్మానియా మెడికల్ కాలేజ్ కోటిలో ఉంది కాబట్టి కోటి ఉస్మానియా మెడికల్ కాలేజ్ కనుక చెక్ చేసుకుంటే టోటల్గా మనకు దీంట్లో 14 మెంబర్స్ సీట్ వచ్చింది. ఈ 14 మెంబర్స్లో సీట్ వచ్చిన టాపర్ ఆఫ్ ద బ్యాచ్ 237 ర్యాంక్ నుంచి స్టార్ట్ చేస్తే క్లోజింగ్ ర్యాంకు 10,465 ఎస్టీ కేటగిరీకి. సో ఓపెన్లో ఎంతమందికి సీట్లు వచ్చింది ఓపెన్ ర్యాంకు చెక్ చేసుకుంటే 230,700 స్టార్ట్ అయిపోయి క్లోజింగ్ ర్యాంకు 735తో క్లోజ్ అయిపోయింది. అదే ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఒకరికైతే సీట్ వచ్చింది, ఓబీస్కి ఎక్కడి నుంచి ఒకరికి ఓపెన్ అయింది. ఈ విధంగా ప్రతి కాలేజీకి సంబంధించి చెక్ చేసుకోవచ్చు. ఇదంతా ఓకే అన్న, మాకు కావాల్సింది కర్నూలు మెడికల్ కాలేజ్ గురించి అనుకోండి. కర్నూలు మెడికల్ కాలేజ్లో టోటల్గా 10 సీట్లు ఫిల్ అయిపోయినాయి, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కర్నూలు మెడికల్ కాలేజ్ కాదన్నా మాకు సిద్ధార్థ మెడికల్ కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి. సో సిద్ధార్థ మెడికల్ కాలేజ్ కనుక చెక్ చేసుకుంటే సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో టోటల్గా 7 సీట్స్ ఉన్నాయి. 7 సీట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అంటే ఇక్కడ ఎంసీసీకి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేది ఇన్ఫర్మేషన్, ఆల్ ఇండియాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. దీంట్లో మీరు ఇంకొక డీమ్డ్ కాలేజ్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను.
ఇదే జనరల్ ఇక్కడ ఎండి సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఎండి ఆర్డీలో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మేనేజ్మెంట్ పెయిడ్ సీట్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ సెలెక్ట్ చేస్తున్నాను. నేను ఈసారి జనరల్ మెడిసిన్ సెలెక్ట్ చేస్తున్నాను. ఈవెన్ జనరల్ మెడిసిన్లో కూడా కస్తూర్బా మెడికల్ కాలేజ్ ది టాపర్ ఆఫ్ ది కాలేజ్ అని కూడా చెప్పొచ్చు. ఇండియా లెవెల్లో మనకు డీమ్డ్ కాలేజ్లో ది బెస్ట్ కాలేజ్ అంటే కస్తూర్బా మెడికల్ కాలేజ్. ఈ మెడికల్ కాలేజ్లో 4,891 తోని మనకు క్లోజ్ అయిపోయింది. అదేవిధంగా ఇండియా లెవెల్లో ఉన్నటువంటి ఆల్ డీమ్డ్ కాలేజీలు ద క్లోజింగ్ ర్యాంక్ ఆఫ్ జనరల్ మెడిసిన్ కనుక చెక్ చేసుకుంటే 58,404. అది కూడా శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్, సో ఇది చెన్నైలో ఉంది. సంతోష్ మెడికల్ కాలేజ్, శ్రీ లక్ష్మీ నారాయణ మెడికల్ కాలేజ్, ఈ విధంగా ప్రతి ఒక్కరికి చెక్ చేసుకోవచ్చు. అన్న మల్లారెడ్డి కాలేజ్కి సంబంధించి జనరల్ మెడిసిన్లు ఎంత కట్ ఆఫ్ అయింది అనుకుంటే 45,000. అదే జనరల్ కాలేజ్ అంటే జనరల్ కాలేజ్ అంటే బాయ్స్ గర్ల్స్ కలిపేసి ఉన్నట్టు కాలేజ్ వేరే ఉంది, ఫీమేల్ కాలేజ్ వేరే ఉంది. కాబట్టి ఫీమేల్ 45,000, జనరల్ కాలేజ్కి వచ్చి 41,000. ఈ విధంగా అది డీమ్డ్ కాలేజ్ అయినా, ఆల్ ఇండియా లెవెల్ కాలేజ్ అయినా, డిఎన్బి కోట అయినా, ఆల్ ఇండియా కోట అయినా, ముస్లిం మైనారిటీ కోట, ఇలా ప్రతి ఒక్క రిపోర్ట్ ఫింగర్ టిప్స్ పైన మనం సెలెక్ట్ చేసుకొని కట్ ఆఫ్స్ తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. అంతేకాదు రేపు పొద్దున తెలంగాణ మెరిట్ లిస్ట్ వచ్చినా ఆ మెరిట్ లిస్ట్కి ట్యాగ్ చేస్తున్నాను. ఏపీ మెరిట్ లిస్ట్ ఆల్రెడీ వచ్చింది, సో అది కన్వీనర్ కోటకు సీటు సంబంధించిన లిస్ట్ వచ్చింది, మేనేజ్మెంట్ కోటకు సంబంధించిన లిస్ట్ వచ్చింది, అక్కడికి కూడా ట్యాగ్ చేస్తాను. అంటే ఒక క్యాండిడేట్కి సీట్ కనుక వస్తే అతనికి ఏ రౌండ్లో సీట్ వచ్చింది ఏంటి, ఓన్లీ ఇవి పర్టికులర్ కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది 24కి సంబంధించిందే కాదు, 23కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా 23లో కనుక జనరల్ మెడిసిన్ అప్పుడు కూడా ఉంది. సో జనరల్ మెడిసిన్ ఒకసారి మీకు చూపించే ప్రయత్నం లాస్ట్ ఇయర్కి ఈ విధంగా ఉంది. జనరల్ సర్జరీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆల్ ఇండియా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓపెన్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తున్నానండి 23 ప్రకారంగా. ఇదే 24 ప్రకారంగా ఇదే జనరల్ మెడిసిన్ సెలెక్ట్ చేస్తున్నాను. జనరల్ సర్జరీ ఏది ఓకే, జనరల్ సర్జరీ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఆల్ ఇండియా సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఓపెన్ సెలెక్ట్ చేస్తున్నాను. సో ఓపెన్ సెలెక్ట్ చేసుకోగానే సో దీంట్లో టోటల్గా మనకు 390 రికార్డ్స్ వచ్చాయి. దీంట్లో చెక్ చేసుకుంటే 162 రికార్డ్స్ అయితే వచ్చేసాయి. ఒకసారి చెక్ చేద్దాం. దీంట్లో కోక్టీ కాలేజ్ అంటే కోక్టీ ఉస్మాన్ మెడికల్ కాలేజ్కి సంబంధించి మనం ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. లేకపోతే గాంధీ మెడికల్ కాలేజ్ చూద్దాం. అంటే లాస్ట్ కట్ ఆఫ్స్ ఇయర్ కట్ ఆఫ్స్ ఎలా ఉంది. సో చెక్ చేసుకుంటే గాంధీ మెడికల్ కాలేజ్కి సంబంధించి చెక్ చేసుకుంటే మనకు రౌండ్ 1లో 23 ప్రకారంగా రౌండ్ 1లో 1600కి కట్ ఆఫ్ అయిపోయింది. మరి ఈసారి ఇదే గాంధీ మెడికల్ కాలేజ్కి ఎక్కడ వరకు కట్ ఆఫ్ అయిపోయింది ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో గాంధీ మెడికల్ కాలేజ్ కానీ చెక్ చేస్తే 1447, ఇక్కడ చెక్ చేసుకుంటే 6. అంటే 23లో కంటే ఇక 24లో కొంత డిమాండ్ ఎక్కువనే ఉందని అయితే చెప్పొచ్చు. కాబట్టి సో 200 అంటే డెఫినెట్గా 100-200 డిఫరెన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రౌండ్ 1కి, రౌండ్ 2కి, రౌండ్ 3కి 23కి 24కి కంపారిజన్ చేసుకోవడానికి కూడా చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. ఇంకా చాలా రిపోర్ట్స్ కూడా ఫ్యూచర్లో జనరేట్ చేయబోతా ఉన్నాను. సో మరి ఈ jaypalanreddy.comలో పీజీకి సంబంధించి ఇటు ఏ క్యాట్ అయినా, మేనేజ్మెంట్ కోట అయినా, ఇటు ఆల్ ఇండియా లెవెల్లో జరిగే కౌన్సిల్ ఏ రిపోర్ట్ అయినా సరే గత 3-4 ఇయర్స్కి సంబంధించిన రిపోర్ట్స్ అన్ని కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది. యూజీకి సంబంధించిన రిపోర్ట్స్ ఎన్నో రకాల రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది. మరి పీజీకి సంబంధించి నిజంగానే మీరు అన్నట్టుగా jaypalanreddy.comలో మాకు ఉపయోగం ఉంది. దీనివల్ల చాలా వరకు కట్ ఆఫ్స్ తెలుసుకోవచ్చు, సీట్ వస్తుందా లేదా మేము ప్లాన్ చేసుకోవచ్చు, మేనేజ్మెంట్కి వెళ్ళాలా లేకపోతే ఏ క్యాట్కి వెళ్ళాలా లేకపోతే డీమ్డ్కి వెళ్ళాలా అనేది డిసైడ్ చేసుకోవచ్చు అనుకుంటే ఈ వెబ్సైట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీరు యాక్సెస్ చేసుకోవడానికి కేవలం 599 రూపీస్ పే చేస్తే సరిపోతుందండి. సో 599 రూపీస్ పే చేసేసి మీరు ఇక్కడ జస్ట్ చూపిస్తాను. ఈ 599 పైన బటన్ పైన క్లిక్ చేయగానే సో ఇక్కడ మీకు వాట్సాప్ నెంబరు, అదేవిధంగా ఇక్కడ యూజర్ టైప్ వచ్చేసి యూజర్ టైప్లో పీజీ నీట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అమౌంట్ పే చేసిన తర్వాత వెంటనే మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చిన తర్వాత ఇక్కడ నాట్ రోబోట్ సెలెక్ట్ చేసుకొని యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసేసి సైన్ ఇన్ అని చెప్పేసి క్లిక్ చేయగానే ఇక్కడ కేటగిరీ ఏకి సంబంధించి, మేనేజ్మెంట్ కోటకు సంబంధించి, ఎంసీసీకి సంబంధించి అన్ని రకాల రిపోర్ట్స్ కూడా ఉంటాయి. దీంట్లో లాగిన్ కాగానే ఫస్ట్ అయితే మీ ఆల్ ఇండియా ర్యాంక్ను ఒకసారి అప్డేట్ చేసి రీలాగిన్ చేయండి. రీలాగిన్ చేస్తే మీకు చాలా రకాల రిపోర్ట్స్ మీకు అందుబాటులోకి తీసుకురాబోతున్నాను. డెఫినెట్గా మీకు ఈ వెబ్సైట్ వల్ల చాలా వరకు ఉపయోగం ఉంటుంది. ఒక మీకే కాదు చాలా మందికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలియకపోవచ్చు. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు ఈ వీడియోని కాస్త వైరల్ చేసే ప్రయత్నం చేయండి. మీ ఫ్రెండ్స్ గ్రూప్లో, మీ ఫ్యామిలీ గ్రూప్లో, మీ కోచింగ్ గ్రూప్లో, మీ డాక్టర్స్ ఫ్యామిలీ గ్రూప్లో కూడా ఈ వీడియోని కొంత వైరల్ చేసి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియో మీకు ఎంతవరకు నచ్చింది అనేది కూడా చిన్న కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోద్దు. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.